Hi everyone, see this problem. 10,000 రూపీస్ను 15% వడ్డీ రేటున 2 ఇయర్స్కు వడ్డీకి తీసుకునిన 2 సంవత్సరాల తర్వాత కట్టవలసిన సామాన్య వడ్డీని మొత్తమును కనుగొనము. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. ఫార్ములా ఏంటి మనకి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పీ వాల్యూ ఇచ్చాడు 10,000 ఇచ్చాడు. టైము 2 ఇయర్స్ ఆర్ 15 హోల్ బై 100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. 2 15s are 30 ఇంటూ 100 3,000 రూపీస్. అమౌంట్ ఎలా వస్తుంది? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత మనకి? 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ 3,000. టోటల్గా ఎంత అయింది? 30,000. సో ఆప్షన్ ఏమవుద్ది? 4. సో అర్థమైంది కదా? సో అర్థమైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.